బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మీకు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణపై స్పష్టత ఇచ్చే దిశగా తాను ఈ లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. 6 దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన తెలంగాణలో ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని లేఖలో వివరించారు. సెంటిమెంట్ పేరుతో 2 దఫాలుగా అధికారం చేపట్టిన మీరు గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. మీ పెత్తందారు సర్కార్తో విసిగిపోయిన ప్రజలు మీ పాలనకు చరమగీతం పాడినా మీలో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదని లేఖలో పేర్కొన్నారు. మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఇలానే సాగితే ప్రజలు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని దానిలో రాశారు. మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మీకు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చే దిశగా తాను ఈ లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. 2 దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన తెలంగాణలో ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని లేఖలో వివరించారు. సెంటిమెంట్ పేరుతో 2 దఫాలుగా అధికారం చేపట్టిన మీరు గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. మీ పెత్తందారు సర్కార్తో విసిగిపోయిన ప్రజలు మీ పాలనకు చరమగీతం పాడిన మీలో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదని లేఖలో పేర్కొన్నారు. మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఇలానే సాగితే ప్రజలు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రాశారు.